డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మెగాస్టార్ చిరంజీవి మరొకసారి తన నోటి దోలన ప్రదర్శించాడు. తన బుద్ధిని మరొకసారి బయట పెట్టుకున్నట్టుగా అయిపోయింది. ఇంత హార్ష్ కామెంట్స్ ఎందుకు చేయవలసి వస్తుంది అని అంటే, గతంలో మనం ప్రవర్తించిన తీరు ఎలాగుంది, ఇప్పుడు మనం ఇస్తున్న సలహాలు ఎలాగున్నాయి, వాటి మీదట అన్నిటినీ క్రోడీకరించుకొని మాట్లాడాల్సి వస్తుంది కదా. మరి అలాగా గజనీలాగా గతమంతా మర్చిపోయి ఇప్పుడేదో పత్తిత్తు కబుర్లు చెబితే ఎలాగనే ఉంటుంది అనేది చిరంజీవి మరొకసారి ప్రూవ్ చేశాడు. ఈ వీడియోలో చిరంజీవి ఏం మాట్లాడాడు, ఎక్కడ ఏ సందర్భంగా మాట్లాడాడు, దానికి గత చరిత్ర ఎలాగుంది, ఆ రోజున చిరంజీవి ఏం ఇనిషియేటివ్గా తీసుకున్నాడు అనే దాని గురించి ఇందులో పూర్తిగా మీకు వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్ల ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం మీ దాకా వచ్చి చేస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం ఉగాది సందర్భంగా నిన్న చేశారు. అందులో మరి చిరంజీవికి కూడా ఒక మంచి పురస్కారం ఇవ్వటం జరిగింది. సినీ ప్రముఖులు అందరూ పాల్గొన్నారు. ఆ ప్రముఖులందరిలో మరి చిరంజీవి కూడా నిన్న కొన్ని సూచనలు కూడా చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కళాకారుల ప్రోత్సాహకానికి, ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో పాటుపడుతూ ఉంది. ఇదిగో గద్దర్ అవార్డులు కూడా ఇస్తూ ఉన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా నంది అవార్డులు ప్రధానోత్సవం చేయండి అని ఆయన ఒక సూచన చేశాడు. సరే, ఈ సూచన వెనక మరి చిరంజీవికి ఏం ఉద్దేశాలు ఉన్నాయి అనేది బయటకి ఏం తెలియకపోయినా ఇందులో పెద్ద తప్పేమీ లేదు అని అనుకోవచ్చు. కానీ గత చరిత్ర మనది ఎంత బాగుంటే ఇప్పుడు మనం మాట్లాడే మాటకు అంత వాల్యూ ఇవ్వబడుతుంది. ఆ విషయాన్ని మర్చిపోయి చిరంజీవి ఇప్పుడు ఇలా మాటలు మాట్లాడితేనే ఇదిగో ఇలాంటి వీడియోలు చేసి మీ ఔచిత్యం ఏమిటి అనేది వాళ్ళకి ఎత్తు చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. వీడియో చివరిలో నేను ఒక కొసమెరుపు వ్యవహారం కూడా ఒకటి చెబుతాను. ఆ రోజు చిరంజీవి వ్యవహరించిన తీరు, శైలి కూడా చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి. మీరు కూడా ఆ విషయమై కింద కామెంట్ కూడా చేయండి. నిన్న గద్దర్ అవార్డు అందుకున్న చిరంజీవి మాట్లాడిన ఈ మాటలతోటి ఏమి ప్రాబ్లం అని అంటే కనుక, 2014 ముందు అంటే రాష్ట్ర విభజన చేయటానికంటే ముందుగానే ఈ నంది అవార్డుల ప్రధానోత్సవం ఉంది. దాని తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతోటి ఒక దీన్ని కూడా ఏర్పాటు చేసి అందులో నాటకాలని, ఇక పద్య నాటకాలు, గద్య నాటకాలు వీటన్నిటిని కూడా కలిపి నంది నాటకోత్సవాలు కూడా పెట్టబడి వాళ్ళకు కూడా మంచి పురస్కారాలు ఇవ్వటం కూడా జరిగింది. 2014 తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు. ఆ కేసీఆర్ నంది అనే మాటని తీసి పక్కన పడేశాడు. ఇండస్ట్రీ అనే దాన్ని కూడా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. అయినా కూడా తిట్టినా కొట్టినా చూరు పట్టుకొని వేళ్లాడతాం అని చెప్పి వీళ్ళు హైదరాబాద్లోనే మకాం పెట్టుకున్నారు. యాక్చువల్గా వీళ్ళందరూ అంటే ఉమ్మడి ఆంధ్రగా ఉన్న సమయంలో మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా వీళ్ళందరూ సీమాంధ్ర అనే పేరు వీళ్ళకు ఉంది కదా. అలాంటిది ఇప్పుడు మరి తెలంగాణలో కూడా లోకల్ కళాకారులు లేదు లోకల్ ప్రొడ్యూసర్లు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి వాళ్ళు మరొక ఫెడరేషన్ కూడా పెట్టుకున్నారు. కాకపోతే ఎప్పుడు ఇండస్ట్రీలో పై చెయ్యి ఈ మెగాస్టార్దో లేకపోతే ఇలాంటి వాళ్ళదే ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీలో ఎలాగో నెట్టుకొస్తున్నారు. ఇక అవార్డుల ప్రధానోత్సవం వచ్చేటప్పటికి నిన్న మొన్న గద్దర్ అవార్డులను పెట్టి మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఇవ్వబడ్డాయి. కానీ ఆ ముందు 9 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఒక్క అవార్డు ఇచ్చిన పాపాన పోలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున. అంటే కేసీఆర్ యొక్క విధి విధానాలు అలాంటి. ఏ ఇండస్ట్రీతో మనకు పని లేదు రాబాయ్, వాళ్ళు ఏం మాట్లాడితే మనకేంటి, ఏమన్నా వాళ్ళు అవసరానికి వచ్చేడు ఉంటున్నారు, వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నోరు మూసుకొని గప్చుప్గా ఉంటారు అని ఆయన అనుకున్న దాన్ని వీళ్ళు యాజిటీస్గా చేశారు. అలాగనే ప్రవర్తించారు వీళ్ళు కూడా. సరే, ఇక ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు నంది నాటకోత్సవాలు పెట్టడం కానీ లేదు నంది అవార్డులు సినిమా ఇండస్ట్రీలో ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఈ గద్దర్ అవార్డులు లేదు తెలంగాణలో ముందే ఉన్న నంది అవార్డులు ఏవి అప్పటికి ఇంకా తెరపైకి కూడా రాలేదు. ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు ఇనిషియేటివ్గా తీసుకొని నంది అవార్డుల ప్రధానోత్సవం పెట్టారు. నంది నాటకోత్సవాలు కూడా నిర్వహించడం జరిగింది. అదో పెద్ద రసాభాసగా తయారయ్యి రాజకీయాలు మొత్తం అందులోకి ఇన్క్లూడ్ అయ్యి
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తున్న కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు వీళ్ళందరూ కూడా వాటిని పెంట చేసేశారు. ఆ సమయంలోనే ఇక నంది నాటకోత్సవాలు కావచ్చు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఇచ్చే అవార్డుల ప్రధానోత్సవం కావచ్చు, మొత్తానికి ఆపివేయబడింది. ఇలాంటివన్నీ జరుగుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక నంది నాటకోత్సవం కాదు, తెలంగాణ అనే ఒక ఇది ఆ ముద్ర దాని మీద ఉండాలని గద్దర్ అవార్డులు అని వాటికి పేరు పెట్టి ఆ రూపకంలో ఆయన ఇస్తూ ఉన్నారు. అందులో పెద్ద తప్పేమీ లేదు. తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవడానికి తెలంగాణ పేరు పెట్టుకోవటం అనేది కూడా మంచిగానే కనపడుతుంది. కానీ అక్కడ వచ్చిన చిన్న సమస్య ఏమిటి అని అంటే, ఏ ఇండస్ట్రీలో ఎవరైనా బాగా దాంట్లో రాణించిన వాళ్ళ పేర్లో, లేకపోతే మిగతా దీంట్లో ఆ ఇండస్ట్రీకి సంబంధించింది లేదు కళాకారులు సంబంధించిన వాళ్ళ పేర్లు పెడితే బాగానే ఉండేది. గద్దరు అంటే ఆయన కూడా ఒక కళాకారుడే అయినప్పటికీ గాను ఆయన విప్లవ భావాలతోటి నక్సలిజం అటువైపుకి ఆయన ఆకర్షితుడే అటు వెళ్ళాడు. ఆ పేరు పెట్టడం నిజంగా ఔచిత్యంగానే ఉందా లేదా అనే దాని మీద కొంత చర్చ జరిగింది. ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ తీసుకుంటే ఫైనల్ నిర్ణయం కాబట్టి గద్దర్ అవార్డులే ఇచ్చారు. అలాంటి సమయంలో ఇప్పుడు తగుదనమ్మా అని చంద్రబాబు నాయుడికి ఇప్పుడు చిరంజీవి ఒక సూచన చేయటం అనేది ఏమంత బాగుంది? గతంలో ఆల్రెడీ నంది అవార్డులు ఇస్తే పెంట చేసిన రోజున చిరంజీవి ఏం మాట్లాడలేదు. స్టార్ ఫ్యామిలీ నుంచి ఏ రోజున మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజున కూటమిలో ఒక ఇంత పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఉప్పు నిప్పుగా ఉంటున్న సందర్భంలో కొన్ని రకాలైన వ్యాఖ్యలు వీటన్నిటి మీద చిరంజీవి కానీ నాగబాబు కానీ ఏమీ ప్రతిస్పందించలేదు. దాంతో తర్వాత బాలకృష్ణ ఎవరు అని నాగబాబు కొంచెం కౌంటర్లు కామెంట్లు వేయటం ఇలాంటివి కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కలివిడిగా ఉంటున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ పక్కన పెట్టేశారు. ఇక దీంతో పాటుగా నేను చెబుతానన్న చిన్న చమ్మక్ ఏమిటి అని అంటే, మరి ఈ సూచన ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందో ఆ సమయంలో మరి చిరంజీవి ఏమైనా ఆ రోజు కేసీఆర్కి ఎలాంటి సూచన చేశాడా? ఎలాంటి సూచన ఏమీ చేయలేదు. ఎందుకంటే అంత ధైర్యం లేదు. వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని ఏమి మ్యానిపులేట్ చేసి ఏమి ఇబ్బంది పెడతారో అనే ఒక భయం అయితే చిరంజీవిలో ఉంటుంది కాబట్టి ఆ రోజున మాట్లాడలేదు. కానీ చంద్రబాబు నాయుడు అంటే ఒక లోకువా, ఎంత పెద్దపీట వేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒకంత ద్వేషభావమే ప్రదర్శిస్తాం మనం అనేది ఒకటి లోపల చిరంజీవి ఉద్దేశం బయటపడిపోతుంది ఇందులో. దీంతో పాటుగా ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు నంది అవార్డుల ప్రధానోత్సవం జరిగితే మళ్ళీ దాంట్లోకి ఏం జరుగుద్ది? రాజకీయాలు ఇంక్లూడ్ అవుతాయి. ఇక ఇది కాకుండా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇండస్ట్రీని తీసుకొని రావటం కోసమో, లేకపోతే ఈ ఇండస్ట్రీ తోటి చంద్రబాబు నాయుడు కూడా గతంలో మంచి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీ ప్రముఖులను ఒకసారి ఆహ్వానించి నేను ఇంటర్వ్యూ ఇస్తాను, మీరు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళండి అంటే ఒక్క ప్రముఖుడు కూడా వచ్చి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన పాపాన్ని పోలేదు. ఆ రోజున మాట్లాడని చిరంజీవి ఈరోజు చంద్రబాబు నాయుడికి సూచన చేస్తే ఎంత అపహాస్యంగా ఉంటుంది. అందుకే గురివింద గింజ తన కింద ఉన్న నలుపుని తెలుసుకోకుండా నేను ఎర్రగా ఉన్నాను అనుకుంటే ఇలాంటివే జరుగుతాయి. కాబట్టి చిరంజీవి కూడా ఒకంత ఆలోచించుకొని మాట్లాడాలి ఏం మాటలు మాట్లాడినా, లేకపోతే నోటి దోల కింద అది కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇదే ఈరోజు పుట్టబద్దలు.